భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరిన రోజు. విశ్వ విను వీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడిన క్షణం. ఇండియా తరపున ఐఎస్ఎస్ వెళ్తున్న తొలి మిషన్. 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్న చారిత్రక ఘట్టం. వెరసి ఇస్రోతో మరో 2 దేశాలు కలిపి చేపట్టిన యాక్సియం 4 మిషన్ సక్సెస్ అయింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రాకెట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ కు భారత్ కు చెందిన శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్నారు. స్పేస్ లోకి వెళ్లే ముందు వందే మాతరం పాట విన్న శుభాంశు శుక్లా, మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం, భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది, జై హింద్ జై భారత్ అంటూ సందేశం అందించారు. 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా ఘనత సాధించారు. శుక్లా తల్లిదండ్రులు బంధువులతో కలిసి వీక్షించారు. తమ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బంధువులను ఆలింగనం చేసుకుని ఆనందంతో చిందులు వేశారు. अनुभव तो बहुत बढ़िया है, कहें और क्या कहें क्या न कहें तो सब आप लोग देख ही रहे हो. ज्यादा इमोशनल हो गए थे, बच्चे को देख के तो लगता है थोड़ा सा. ఈ మిషన్ లో ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ భాగస్వామ్యమయ్యాయి. శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన స్పెషలిస్ట్ టిబర్ కపు, పోలాండ్ కు చెందిన స్లావోజ్ వుజ్నాన్స్కీ రోదసీలోకి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:30 వీరి వ్యోమనౌక ఐఎన్ఎస్ తో అనుసంధానం కోసం డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఇందులో శుభాంశు శుక్లా స్వయంగా 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. మే 29 నుంచి రకరకాల కారణాలతో 7 సార్లు వాయిదా పడిన ఈ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ కోసం ఇండియా 715 కోట్లు కేటాయించింది. ఇది భారత్ తరపున ఐఎస్ఎస్ కి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు, గగన్యాన్ మిషన్ కు ఓ ముందడుగుగా నిలిచింది. ఇస్రో నాసా సంయుక్త యాక్సియం 4 మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శుభాంశు కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకెళ్తున్నారని కొనియాడారు.